వచ్చింది. వేడి వేడిగా మైసూర్ బోండాలు అయితే వేసానండి. టమాటా చట్నీ కూడా సర్వ్ చేశాను. ఇంకా మా టేస్ట్ అయితే చెప్తానండి. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా ఆయన మైసూర్ బోండా చేసిండు విత్ టమాటా చట్నీ. వేడిగా ఉంది మైసూర్ బోండా, ఇప్పుడే చేసిండు, వేడి వేడిగా ఉంది, స్మూత్గా ఉంది. ఇగో మైసూర్ బోండా వేడిగా ఉంది. సూపర్ అండి. ఉప్పు అన్ని తరపున స్మూత్ మైసూర్ బోండాకు విత్ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంది. ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. క్యారెట్, ఆనియన్స్, జీలకర్ర, కొత్తిమీర మొత్తం వేసాను అనమాట బోండాలో. అయినా బోండా చాలా స్మూత్గా ఉంది, మెత్తగా ఉంది. తింటుంటే మంచిగా క్యారెట్ కానీ మంచి ఫ్లేవర్ తగులుతుంది. ఫ్రెండ్స్ మీరు ఇంట్లో తయారు చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఎక్కువగా ఇష్టంగా తింటారు. ఇవి మైసూర్ బోండా చాలా మంచిగా ఉంది. దీంట్లో క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హెల్తీ ఫుడ్. మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇదే అండి. మరో ఇంకా ఈ రెసిపీ మొత్తము ఏం చేయాలో ఎలా చేయాలో కొలత ప్రకారం అయితే నేను చూపిస్తానండి. ఇంకోటి ఈ వీడియో చూడకముందు అయితే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఛానల్ గ్రో కావడానికి చాలా తొందరగా గ్రో అవుతుందన్నమాట. మీరు కూడా చూసేవాళ్ళు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. చూడండి, ముందుగా అయితే ఈరోజు అయితే మైసూర్ బోండా చేస్తున్నాను కదా. మైసూర్ బోండా టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. ఆ టమాటా చట్నీ మైసూర్ బోండా ఎలా చేయాలో పర్ఫెక్ట్గా నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి. అన్ని కొలతల ప్రకారం అయితే చూపిస్తాను మీకోసం. చూడండి, వెడల్పు ఉన్న గిన్నెని అయితే తీసుకున్నాను. ఎందుకంటే బాగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వెడల్పు గిన్నెని అయితే తీసుకున్నాను అనమాట. నేనైతే పెరుగు అయితే కప్పులు అయితే ఈ కప్పుతోనైతే తీసుకుంటున్నానండి. ఫస్ట్ కప్ అయితే వేస్తున్నాను. చూడండి, 2 కప్పుల పెరుగు అయితే తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని దీన్ని బాగా మిక్స్ అయితే వంటలు లేకుండా అయితే చేసుకున్నామండి. చూడండి, రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూను వంట సోడా, నెక్స్ట్ ఆయిల్, అన్నీ వేసి కలుపుకుందామండి. ఎందుకు ఇవి అన్నీ వేసినానంటే మనము మైసూర్ బోండా అనేది లోపల గుల్ల గుల్లగా వస్తుంది అనమాట. ఆ విధంగా గుల్ల గుల్ల రావడానికి ఈ ఆయిల్, వంట సోడా, ఉప్పు వేసుకుంటే బాగా గుల్ల గుల్లగా వస్తుంది అనమాట. ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మనం వంట సోడా వేసినాం కదా, అప్పుడే బుగురు బుగురు వస్తుంది చూడండి. ఆ విధంగా రావాలన్నమాట. నెక్స్ట్ అయితే నేను ఏ కప్పుతో పెరుగు తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల మైదా పిండిని అయితే తీసుకున్నానండి. కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేనైతే మైదా పిండి తీసుకుంటున్నా. ఈ విధంగా అంతా కలుపుకుందామండి. ఈ మిక్సర్తోని ఎటువంటి వాటర్ లేకుండానే కలుపుకుంటున్నా. ఫస్ట్ చూడండి, ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా. కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి. వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ బాగా కలుపుకుందామండి. ఈ విధంగా అయితే కలపాలి, పిండి పిండి లేకుండా.
చూడండి పర్ఫెక్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు మనము కావాల్సినవి ఏవేవి కలుపుకోవాలో ఇప్పుడు కలుపుకుందామండి లాస్ట్లో. చూడండి ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిర్చి, క్యారెట్, కొన్ని ఆనియన్స్, లాస్ట్లో కొత్తిమీర వేసి అన్నీ కలుపుకుందామండి. ఇవి వేసుకోనుకున్న అవసరం లేదండి, కానీ మంచిగా ఉండడానికి నేను బాగా తినేటప్పుడు చట్నీ, ఎటువంటి చట్నీ లేకుండా కూడా ఉత్త తినడానికి కూడా ఈజీగా ఉంటుందని నేను ఇవన్నీ వేస్తున్నాను అనమాట. ఇవి లేకుండా కూడా అవసరం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుంటే కూడా చాలు అనమాట. మధ్యలో మంచి ఫ్లేవర్ ఉంటుంది. నేను కొంచెం మంచిగా ఉత్తది బోండా తింటే కూడా మనకి ఈజీగా మంచిగా రుచి ఉండడానికైతే నేను ఇవన్నీ వేస్తున్నాను అన్నమాట. మంచి అరుగుదల, క్యారెట్ కానీ, కొత్తిమీర కానీ, ఆనియన్స్ కానీ కొంచెం తినడానికి ఈజీ ఉంటుందని వేస్తున్నాను అంతే. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కలిపి మనం ఎంత లేదన్నా ఒక గంట నానబెట్టుకున్నామంటే మంచిగా పిండి పులిసిపోతుంది అన్నమాట. పెరుగులో మొత్తం నానిపోయి పులిసిపోతుంది. పులిసింది అనుకోని మనం బోండాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను దీనికి చట్నీ అయితే చేస్తానండి. టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. చూడండి, టమాటా చట్నీ కోసం అయితే ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ అయితే పోసాను. ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసానండి. కొంచెం జీలకర్ర అయితే వేసాను. పచ్చిమిర్చి, ఆనియన్, బాగా వేసి కలుపుకుందామండి. కొంచెం బాగా పచ్చివాసన అయ్యేంత వరకు బాగా వేసుకుందాం. చూడండి, ఆ విధంగా వేయాలి కదా. నెక్స్ట్ అయితే టమాటాలు అయితే వేసుకుంటానండి. ఒక 5 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉప్పు అయితే వేసుకుందామండి. ఉప్పు వేసుకొని కలుపుకుందాము. దీని ఏం లేదండి, ఇంకా టమాటా బాగా దగ్గరికి మగ్గేంత వరకు బాగా ఉడికించుకుందామండి. ఆ విధంగా వేగినాక పసుపు, 6 ఎల్లుల్లి చింతపండు రెమ్మలు, అదేవిధంగా కొత్తిమీర కట్టాలి వేసుకొని బాగా కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ పట్టుకున్నాం కదా. ఇది మొత్తం మెత్తగా అయింది టమాటా చట్నీ. దీన్ని చల్లార్చినాక మనము మిక్స్ అయితే పట్టుకుందామండి. మిక్సీ జార్లో వేసుకున్నాను. దీన్ని మెత్తగా అయితే మిక్సీ పట్టుకుంటానండి. చూడండి, మిక్సీ ఈ విధంగా మెత్తగా అయితే పట్టుకొని దీనికైతే తాలింపు అయితే వేస్తానండి. టమాటా చట్నీ కోసం అయితే తాలింపు కోసం అయితే నేను ఒక కడాయి అయితే పెట్టాను. దాంట్లోనే ఆయిల్ పోసి ఇవన్నీ వేసుకుంటానండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. తాలింపు బాగా వేయించుకుందామండి. చూడండి, తాలింపు అయితే అయింది కదా. లాస్ట్గా కొంచెం ఇంగు అయితే వేసుకుందామండి. ఇంగు వేసి కలుపుకొని ఇంకా తాలింపు టమాటా పచ్చడిలో వేస్తానండి.
వేసి కలుపుకుందాం. తాలింపు వేసినాక ఈ విధంగా కలిపేసుకొని పక్కనైతే పెట్టుకుంటా. నెక్స్ట్ అయితే పిండి అయితే పులుస్తుంది అనమాట. మా భార్య వచ్చిన వెంటనే వేడిగా ఆమెకి మైసూర్ బోండాలు అయితే వేస్తానండి. చూడండి, మా భార్య అయితే మంచి డ్యూటీ నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు నేనైతే మొత్తం ఇప్పుడు పిండి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే బోండాల కోసం అయితే ఆయిల్ అయితే వేసానండి. దీన్ని మనము బోండాలు అయితే వేసుకుందాం. ఇప్పుడు వేడెక్కింది, నేనైతే మైసూర్ బోండా అయితే వేస్తానండి. ఈ విధంగా వేసినాక స్పూన్తో తిప్పేసుకోవాలండి, లేదంటే వన్ సైడే కాలుతుంది అనమాట. అయినాక ఈ విధంగా స్పూన్తో ఈ విధంగా అంటే మొత్తము ఎంత వేడి ఉన్నా కూడా ఒక కలర్ వచ్చే విధంగా కాలుతుంది అనమాట. ఈ విధంగా అనుకుంటే చూడండి, ఫస్ట్ సారి తీసేసి పక్కకి వేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి ఆయిల్ వేసండి. వేసి దీంట్లో మళ్ళీ ఫస్ట్ సారి తీసినటి వల్ల దీంట్లో వేసాను, వేసి వేయించుకుంటున్నాను. హోటల్లో ఈ విధంగానే కాల్చుకుంటాను, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, కొంచెం లోపల పిండి కూడా తొందరగా ఉడుకుతుంది అనమాట. మనకి పిండి లేకుండా బాగుంటుంది అనమాట. ఈ విధంగా రౌండ్గా ఉండేది సైజు కాదండి. మనం ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా మైసూర్ బోండా చేసుకోవాలి, అంతేగాని రౌండే ఉండాలనేది ఏమి ఉండదు. చూడండి, ఇంకా బోండా అయితే అయింది. దీన్ని తీసేసుకుంటాం, మంచి క్రిస్పీగా అయింది. దీన్ని తీసేసుకుంటాను ఇంకా. బోనాలు అయితే అయినాయి. ఇంకా మా భార్యకి సర్వ్ చేసి టేస్ట్ అనేది చూస్తుందండి. ఈ విధంగా మైసూర్ బోండాలు అయితే చేసుకోండి, సూపర్ అంటే సూపర్ వస్తుంది. మీరు పర్ఫెక్ట్గా తినొచ్చు అనమాట. లేదంటే పిండి ఉంటుంది, బాగా వేగం అనమాట బోండాలు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట.